ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, వాళ్ళ స్వార్థంతో పరిపాలిస్తే ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరిపాలన చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఈ ప్రస్తుత రాజకీయాల్లో ఎవరికి ప్రజలు ఏ విధంగా తీర్పునిచ్చారు, వాటర్ దేవుళ్ళ దెబ్బకి ఢమాలైపోయిన రెండు ప్రభుత్వాలు, అక్కడ వైసీపీ ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్, ఈ విధంగా కుటుంబ పాలన కోసం స్వలాభం కోసం స్వార్థంతో అడ్డంగా దోసుకొని జైలు పాలవుతూ వాళ్లకు వాళ్లే అక్రమ సంపాదనలు సంపాదించుకుంటూ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్న ఇటువంటి అవుత్తములకు ఓట్లేసినందుకు మళ్ళీ వాళ్ళని ఎలా గద్దె దింపాలో అలా దింపిన ప్రభుత్వాన్ని ప్రజలు మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే అవలంబించే పరిస్థితులు కనపడుతున్నాయి. కేసులు పెట్టడం, వేధించటం, ఈ విధంగా ప్రజల పనులు చేయకుండా ఉండటం, ఇలా ఈ ప్రభుత్వం కూడా అలా చేస్తే రానున్న కాలంలో ప్రస్తుత ప్రభుత్వానికి కూడా ఇదే బుద్ధి చెప్తారంటున్న సామాజిక కార్యకర్తలు, విశ్లేషకులు. మీ ఎన్జిఓ శ్రీనివాస్, మా రత్నమ స్వచ్ఛంద సేవా సొసైటీ.